టాలీవుడ్ గత 10 రోజులుగా అజ్ఞాతవాసి మేనియాలో ఊగిపోయింది. మామూలుగా శుక్రవారం సినిమాలను రిలీజ్ చేస్తారు. పవర్ స్టార్ మూవీని బుధవారానికి షెడ్యూల్ చేయడంతో గత వారం ఏ సినిమాను రిలీజ్ చేసే సాహసం కూడా చేయలేదు మేకర్స్. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మూవీ వచ్చేసింది. సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకోవడంతో సంక్రాంతి పండుగను పూర్తిగా క్యాష్ చేసుకోవడం మాత్రం కష్టమే కావచ్చని అంటున్నారు. త్రివిక్రమ్ ఈ సినిమాతో పవన్ ఫ్యాన్స్ని నిరాశపరిచాడనే చెప్పుకోవచ్చు. ఆయన మాక్ డైలాగ్స్ బాగానే ఉన్నా కథాకథనం జనాలకు బోర్ కొట్టించేలా ఉన్నాయి. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా స్లోగా నడుస్తుంది. సెకండ్ హాఫ్ అయినా బాగుంటుంది అనుకున్న ప్రేక్షకులకు నిరాశ ఎదురైందని చెప్పుకోవచ్చు. అత్తారింటికి దారేది సినిమా ఛాయలు దీనిలో కూడా కనిపించడం ప్రేక్షకులకు నిరాశ కలిగిస్తుంది. మరి ఈ సిచ్యువేషన్లు ఎవరు ఉపయోగించుకుంటున్నారన్నదే ఆసక్తికరంగా మారింది. సంక్రాంతికి 3 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇందులో బాలకృష్ణ నటించిన జయసింహ ఒకటి. ట్రైలర్ను చూస్తే అర్థమవుతుంది బాలయ్య ఖచ్చితంగా హిట్ కొడతాడు అని. పైసా వసూలు తర్వాత బాలయ్యను 102 చిత్రంగా తెరకెక్కిన జయసింహ సినిమా దర్శకుడు కెఎస్ రవికుమార్ నటీనటుల నుండి తనకు కావాల్సిన పనితనాన్ని రాబట్టుకున్నారు. ఈ సినిమా కథ పాతదే అయినా కానీ కథనం నడిపించిన విధానం అందరినీ ఆకట్టుకుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా లవ్ అండ్ కామెడీ ఎంటర్టైన్గా సాగిపోతుంది. సెకండ్ పార్ట్లో కథ మొత్తం రివీల్ అవుతుంది. అక్కడ నుండి యాక్షన్ ఎక్కువగా కనిపిస్తుంది. ఇటు మాస్ అటు క్లాస్ ఆడియన్స్ను బాలయ్య ఆకట్టుకున్నాడు. సెకండ్ హాఫ్లో సెంటిమెంట్ భావోద్వేగాలను కూడా పండాయని, మొత్తంగా ఇది మంచి మూవీ అని డ్యాన్స్లు ఫైట్లతో బాలయ్య అదరగొట్టారట. ఈ ఏడాది తొలి హిట్ జయసింహ అని, ఇది సంక్రాంతి హిట్ బొమ్మ అని ట్వీట్లు పెడుతున్నారు సినిమా చూసిన అభిమానులు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మీ విలువైన సూచనలను కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన తెలుగు టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇలాంటి అద్భుతమైన ఒక్క వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడవచ్చు.